మార్చి చదువుతున్నా. 121 కీర్తన. నాకు సహాయపడండి వచ్చాం. ఆయన నీ పాదము తొట్టిల్లెను, నీవు కాపాడువాడు ఉన్నాడు. యెహోవా నీకు కాపాడువాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉన్నాడు. ఈ అపాయం యెహోవా నేను కాపాడను, ఆయన నీ ప్రాణమును కాపాడు. దేవుడి కొన్ని మాటలు ఇచ్చినాక దయచేసి తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని వాక్యం వెళ్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, మా రాజా, మా దైవమానికి వందనం, స్తోత్రం తండ్రి. మా ఎల్లవాడ, మా సంరక్షకుడా, మా బోధకుడా, మా విమోచకుడా, నీకు వందనం, స్తోత్రం తండ్రి. ఈరోజు అయ్యా 121 కీర్తన మేము ధ్యానం చేయబోతున్నాం తండ్రి. నాతో కూడి ఉన్న వారితో, లైవ్లో ఉన్న వారితో కూడా మాట్లాడమని కోరుతున్నాం తండ్రి. నీ కృపాని యొక్క ప్రత్యక్షత దయచేయండి తండ్రి. జీవం కలిగిన వాడ, సృష్టికర్త అయిన వాడ, నీకు వందనం, స్తోత్రం తండ్రి. ప్రతి అపవిత్రమైన దాన్ని, ప్రతి ఆటంకంలో, సాతాను క్రియల నుంచి విడుదల దయచేయము దేవా, నీ కృప చేయించము అయ్యా. నా పెరుగుని, నా శరీరాన్ని పవిత్రపరచు, పరిశుద్ధపరచము అయ్యా దేవా తండ్రి. నా నోటికి పూర్వమని మాట్లాడింపచేయము. వెలుగలిగిన సోలు గ్రహించగలిగిన మనసు దయచేయమని కోరుతూ, నీ ఏకాగ్రత దయచేయము, నీ శాంతి సమాధానము దయచేయమని కోరుతూ, యేసుక్రీస్తు నామములో అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 121 కీర్తనలో 2వ వచనంలో ఉంది, యెహోవా వలె నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశం సృజించిన వాడు. మనకి ఎవరి నుంచి సహాయం దొరుకుతుందండి నేటి ధర్మలో లోకంలో? యెహోవా దేవుడి యొక్క దేవుడి నుంచి. ఎందుకంటే సృష్టిని సృష్టించిన దేవుడి నుంచి సహాయం అనేది దొరుకుతుంది. విశ్వాసులందరికీ సహాయం చేసేటువంటి వాడు మన దేవుడు. ఒక్కరికి ఇద్దరికి తన పక్షపాతం చూపించే దేవుడు కాదు. ఈ లోకంలో ఉన్న వారందరికీ సమానముగా దేవుడు సహాయం చేయాలని కోరుతున్నాడు. మరి ఎందుచేత దేవుని సహాయం నేటి తరంలో పొందుకోలేకపోతున్నామంటే భక్తిహీనతను బట్టి, పాపాన్ని బట్టి, ఈ లోకంలో జరుగుతున్న పాపాన్ని బట్టి, ఈ లోకంలో జరుగుతున్న భక్తిహీనతను బట్టి, దేవుని యొక్క రాజ్య సువార్తను వినకపోవడాన్ని బట్టి, దేవుని నిర్లక్ష్యం చేయడం బట్టి వారు దేవుని సహాయం పొందలేకపోతున్నారు. ఈ లోకంలో విశ్వాసులు పడ్డ వారు కానీ, సేవకులు పడ్డ వారు ఈ కష్టమైన తరముల సమయంలో అందరికీ చాలా ప్రశ్నలు వస్తున్నాయి. ఎందుకు సేవకులు అనేటువంటి వారు కోల్పోతున్నారు? ఎందుకు విశ్వాసం అనేటువంటి వారికి వ్యాధి చేత కూలిపోతున్నారనే కొన్ని సమస్యలు కొన్ని వెంటాడుతూ ఉంటాయి. మరి మరణం గురించి నేను మీకు కొన్ని మాటలు తెలియజేస్తాను. అంతకన్నా ముందు ఒక వ్యక్తి గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. హల్లెలూయా. ఈరోజు మనం ఒక వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాము. ఇశ్రాయేలు దేశంలో ఎన్ని గోత్రాలు ఉన్నాయంటే 12 గోత్రాలు ఉన్నాయి. హల్లెలూయా. అందులో 12 గోత్రాలు అంటే దేవుడు అల్పమైన గోత్రాన్ని, అంటే చిన్న గోత్రంని, తక్కువ జనుల్ని, అంటే ఎందుకు పనికిరాని పేద గోత్రం ఒక గోత్రం ఉన్నది. అల్పమైన గోత్రము, స్వల్పమైన గోత్రము, లీస్ట్. ఒక మాట చెప్పాలంటే 12 గోత్రాలు ఇశ్రాయేలులో లీస్ట్ గోత్రం ఒకటి ఉంది. అదే గోత్రము బెంజామీను గోత్రం. హల్లెలూయా. ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 12 గోత్రాల్లో అల్పమైనది లీస్ట్ గోత్రం అనుకుంటే అది ఏ గోత్రము? బెంజామీను గోత్రము. బెంజామీను గోత్రంలో మన చిన్న కుటుంబం నుంచి, చిన్న సంఖ్య నుంచి దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడండి. హల్లెలూయా. ఆ వ్యక్తి మనవరు కాదు, సౌలు. హల్లెలూయా. సౌలు సమూయేలు చేత అభిషేకం పొందినవాడు. ఎవరి చేత అభిషేకం పొందినవాడు? సమూయేలు ప్రవక్త చేత అభిషేకం పొందినవాడు సౌలు. మరి సౌలు జీవితం చూసుకున్నట్లయితే 40 సంవత్సరాలు రాజుగా వేరుబడి చేశాడు ఇశ్రాయేలు ప్రాంతంలో. హల్లెలూయా.
సమూయేలు చేత అభిషేకింపబడిన వ్యక్తి ఎన్ని సంవత్సరాలండి? 40 సంవత్సరాలు రాజుగా ఇశ్రాయేలు ప్రాంతంలో ఏలుబడి చేస్తున్నాడు, రూలింగ్ చేస్తున్నాడు. అంతా బాగానే ఉన్నది, స్వల్పమైనది. చూడండి, ఇక్కడ మనకి ఏం పని చేసేవాడు సౌలు? అందరికీ ఇంతకుముందు ఏదో పని చేసి ఉంటాడు కదా, గాడిదలను మేపేటువంటి వాడు సౌలు. చూడండి, ఇక్కడ గాడిదలను మేపేటువంటి వాడిని తీసుకొచ్చి దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాలని చెప్పండి? సింహాసనం మీదకి. హల్లెలూయా. అల్పమైన వాడు, గోత్రములు ఇశ్రాయేల్లో 12 గోత్రాల్లో చివరి గోత్రంలో ఉన్నవాడు, అంటే చిన్నది గోత్రంలో ఉన్నవాడు, ఎందుకు పనికిరాని, అయ్యో వీళ్ళకు కూడా ఒక గోత్రమా అనేటటువంటి గోత్రం నుంచి, బెంజామీన్ గోత్రం నుంచి వచ్చినటువంటి వాడు నీ దేవుడు ఎక్కడ పెడుతున్నాడు? సింహాసనం మీద. హల్లెలూయా. 40 సంవత్సరాలు రూలింగ్ చేస్తాడు. చూడండి, ఈ లోకంలో ఇశ్రాయేలు ప్రదేశం నుంచి మనం చూసుకున్నట్లయితే 197 దేశాలు ఉన్నాయి ప్రపంచంలో. ఎన్ని దేశాలు ఉన్నాయి? 197 దేశాల్లో దేవుడు ఒక ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు, అది యెరూషలేము. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రాంతాన్ని దేవుడు ఎన్నుకున్న ప్రాంతము. అందుకే ఇశ్రాయేలు ప్రాంతంలో తన యొక్క రక్షకుడిని జన్మిస్తాడని రాయబడి ఉన్నది 700 సంవత్సరాల పైగా. మరి అదే ప్రకారం, లేఖన ప్రకారముగా యేసుక్రీస్తు వారు రక్షకుడిగా జన్మించడం జరిగింది ఇశ్రాయేలు ప్రాంతంలో. మీకు డౌట్ రావచ్చు, గాడిదలు మేపే వ్యక్తిని దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు ఏంటంటే దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. చూడండి, అంటే మూడు ర్యాంకుల కింద తీసుకోవచ్చు, 3 విభాగాల కింద తీసుకోవచ్చు. గొర్రెలు మేపే వారు వచ్చేసి ఒక లెవెల్ చెప్తున్నాను మీకు. అంతకన్నా పై గోత్రాలు ఉన్నాయి, అంతకన్నా పై స్థానంలో కలిగిన వారు ఉన్నారు. ఈ పశువులు మేపే వారి విషయంలో చూసుకున్నట్లయితే గొర్రెలు మేపేవారు మొదటి స్థానంలో ఉంటారు. ఆ తర్వాత స్థానంలో గాడిదలను మేపేటువంటి వారు ఉంటారు. ఆ తర్వాత అంతకన్నా తక్కువ స్థానంలో ఎవరు ఉంటారంటే చిన్న స్థానంలో, అంటే లో క్లాస్ లెవెల్లో ఉండేవారు పందులు మేపేటువంటి వారు. గొర్రెలు మేపేటువంటి వారు ఒక రకంగా లో క్లాస్లో చూస్తారు. అందులో దాని తర్వాత సంఖ్య చెందిన వారు గాడిదలు మేపేటువంటి వారు. ఆ తర్వాత కన్నా ఇంకా లీస్ట్ గోత్రం వారు, ఇంకా లీస్ట్ పీపుల్ ఎవరు అంటే పందులను మేపేటువంటి వారు. చూడండి, ఈ గాడిదలను మేపేటువంటి సౌలును దేవుడు తీసుకొచ్చి ఎక్కడ పెట్టినాడు? సింహాసనం మీద పెట్టినాడు. హల్లెలూయా. సర్వోన్నతుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా ఎన్నుకొని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టినాడు? అత్యున్నతమైన సింహాసనం మీద పెట్టినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. చూడండి, గాడ్ చూజన్ సౌల్ కింగ్ అండ్ హీ రూల్డ్ 40 years. చూద్దాం మనము. ఎందుకు ఇప్పుడు నేటి తరంలో మరణం అనేది వస్తుంది, దాని నుంచి చెప్తాను. దానికన్నా ముందు దేవుడు మరణ శిక్ష ఇచ్చినాడు ఎవరికి? సౌలు రాజుకి మరణ శిక్ష ఇచ్చినాడు. ఎక్కడుంది అంటే మొదటి దినవృత్తాంతంలో 10వ అధ్యాయము 14వ వచనం. మొదటి దినవృత్తాంతంలో 10వ అధ్యాయం 14వ వచనం. అందు నిమిత్తము యెహోవా అతనికి మరణ శిక్ష విధించి రాజ్యమును యెషయా కుమారుడైన దావీదు వశము చేసెను. ఎవరు వశం చేసినాడండి? చెప్పాలి. దావీదు వశం. దేవుడు ఏ శిక్ష విధించినాడు? సౌలు రాజు దేవుడి చేత అభిషేకింపబడిన వ్యక్తి, దేవుడి చేత దీవెనలు పొందుకున్న వ్యక్తి, 40 సంవత్సరాలు రాజుగా ఏలుబడి చేసిన వ్యక్తి, సింహాసనం మీద ఉన్న వ్యక్తి. దానికి కారణం కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ దేవుడు మరణ శిక్ష విధించినాడు. ఇక్కడ సౌలు రాజుకి. సౌలు మరణ శిక్ష అంటే ఒక యుద్ధం అవుతుంటుంది. యుద్ధం అవుతున్న సమయాల్లో, ఏం తోచని సమయాల్లో, ఈ యుద్ధంలో నేను ఓడిపోతానని చెప్పి విచారణ చేస్తూ తనంతా తన యుద్ధానికి వెళ్ళి తన సైన్యం దగ్గరికి కత్తి తీసుకొని నన్ను పొడిచే, నేను చచ్చిపోతాను అన్నాడు. అంటే వారు భయపడి, అయ్యో నేను అటువంటి పని చేయాలంటే తన కత్తి తను పొడుచుకొని ఏం చేసి చనిపోయిన వ్యక్తి, అంటే ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి అండి సౌలు. మరణ శిక్ష చేసింది ఎవరు? మరణించింది సౌలు. ఆత్మహత్య చేసుకునే సౌలు. మరణ శిక్ష వేసింది ఎవరు? దేవుడు. ఇది గమనించాలి మనము.
ఎందుకు సౌలు విషయంలో ఈ మరణ శిక్ష వచ్చింది అని మేము అందరికీ ప్రశ్న రావచ్చు. దేవుడు నరుడికి ఎన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చినాడు చెప్పండి? ఆదికాండము 6వ అధ్యాయము ఒకసారి తీసుకున్నట్లయితే 6వ అధ్యాయము 3వ వచనంలో ఉంది. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. ఆయనను వారి దినములు 120 ఏళ్ళు అగునెను. హల్లెలూయా. చూడండి, లోకంలో ఎలా జీవించినా సరే, అక్రమంగా జీవించినా సరే దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? 120 సంవత్సరాల ఆయుష్ ఇచ్చినాడు. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు? మనుషులకి ఎన్ని ఇయర్స్ చెప్పండి? దేవుడు లైఫ్ స్పాన్ ఎంత ఇచ్చినాడు ఒక నరుడికి? 100 ఇయర్స్. 100 ఇయర్స్ అని భక్తి అనుకుంటారు కదా. దేవుడు నరుడికి ఇచ్చిన ఆయుష్ ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా చూసుకున్నట్లయితే 120 సంవత్సరాలు. మరి 120 సంవత్సరాల నుంచి ఎందుకు వయసు తక్కువైపోతుంది, ఎందుకు తగ్గిపోతుంది, ఎందుకు జనాలు 120 సంవత్సరాలు బ్రతకట్లేరంటే, మోషే కాలం వచ్చేటప్పటికి ఇశ్రాయేలు ప్రజలు వారు చేసిన పాపమును బట్టి, వారు చేసిన అతిక్రమమును బట్టి వారి ఆయుష్ చూడండి. ఎక్కడ 91 తీయండి ఒకసారి. మోషే చెప్తున్నాడు ఇక్కడ. మోషే ప్రవక్త ఒక మాట అంటాడు చూడండి. 91 కీర్తనలో ఒక్కసారి చూసుకున్నట్లయితే, మీరు ఆల్రెడీ వాక్యం చాలాసార్లు విని ఉండవచ్చు. సరే, ఇక్కడ మోషే ప్రవక్త ఒక మాట చదివిస్తాడు 10వ వచనంలో. మీ ఆయుష్ 70 సంవత్సరంలో అధికముల ఉన్న ఎడల 80 సంవత్సరము అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరి పోవుదుము. హల్లెలూయా. చూడండి, దేవుడు నరుడికి మోషే కాలంలో వచ్చిన వారికి ఎన్ని సంవత్సరాలంట? 70 సంవత్సరాలు. ఇంకా అధిక బలం ఉంటే 80 సంవత్సరములుగా తీర్చబడింది. అంటే దేవుడు ఇచ్చిన ఆయుష్ కంటే ముందే చనిపోతున్నారంటే మీకు ఈ ప్రశ్న కావచ్చు, ఎందుకు పాస్టర్ గారు నరులందరూ ఎందుకు చనిపోతున్నారంటే, ఇఫ్ వి డై బిఫోర్ ద డెత్ కమ్స్ బై గాడ్. అంటే మనం మన ఆయుష్ కన్నా ముందు మనం మరణిస్తున్నామంటే అది దేవుని వల్లనే. నీ జన్మము దేవుని చేతుల్లో ఉంది, నీ మరణం కూడా దేవుని చేతుల్లోనే ఉంది. ఇక్కడ డెత్ డిసైడ్ చేసేది ఎవరు? దేవుడే. బర్త్ డిసైడ్ అవుతుంది. బర్త్ని ఇప్పుడు పలానా డాక్టర్ చెప్తాడు, మీకు పలానా తేదీ వెళ్ళినా మీకు నార్మల్ డెలివరీ కావచ్చు, నార్మల్ డెలివరీ కాకపోతే పలానా టైంకి సిజరీన్ చేసి ఆపరేషన్ చేసి అని చెప్తాను. ఇప్పుడు ఆ డేట్లు కూడా మార్చుకుంటారు. లేదు ఈ డేట్లో ముహూర్తం బాగుందండి, ఈ రోజు డేట్లోనే పలానా తారీఖులోనే సిజరీన్ చేయాలని డేట్లు మారుస్తున్నారు. అయినప్పటికీ దేవుని కను దృష్టి లేని ఎవరు ఈ లోకంలో జన్మించలేరు. హల్లెలూయా. జననం అయితే అలా ఉన్నది. మరి జననము దేవుడిచ్చేవాడు, మరణం కూడా దేవుడిచ్చే. గాడ్ సెడ్ టు అబ్రహాం అండ్ జాకోబ్, నిండు వృద్ధాప్యంలో చనిపోతారు అని దేవుడు చెప్పాడు. ఎవరితో చెప్పాడు చెప్పండి? అబ్రహాం యాకోబులతో దేవుడు ఏమన్నాడు? మీరు నిండు వృద్ధాప్యంలో చనిపోతారు. అవును, వారి జీవితంలో వారు సంపూర్ణంగా దేవుని సేవ చేసి భక్తులైన వారందరూ కోరుకున్నారు. వారు సంపూర్ణమైన సేవ ఎప్పుడైతే చేస్తారో, దేవుని చేత ఎప్పుడైతే అభిషేకింపబడి ఎప్పుడైతే సేవ చేస్తారో, అబ్రహాము యాకోబులను దేవుడు ఏ విధంగా అయితే ఇస్సాకులను పిలుచుకున్నాడో అట్టి మరణం దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. మరి ఇది రెండవ మరణం. రెండవ మరణం ఏంటంటే అతిసాక్షిగా మరణిస్తే అదేంటి మరణం అని మీకు సందేహం రావచ్చు. అంటే అతిసాక్షుల మరణం కూడా పలాని వ్యక్తికి, చూడండి, అతిసాక్షులు నేటి తరంలో స్వార్థను ప్రకటిస్తూ దేవుని యొక్క సన్నిధిని ప్రకటిస్తూ అతిసాక్షులుగా చనిపోతున్నారంటే అది ఆశీర్వాదకరమైన మరణము. అదేం మరణం? ఆశీర్వాదకరమైన మరణం. మొదటి మరణం ఏమో దేవుని చేతుల్లో ఉంది, వారు చనిపోతారు. రెండో మరణం ఏంటంటే అబ్రహాం యాకోబుల మరణం, వృద్ధాప్యం వరకు ఉండి వారు మరణిస్తున్నారు. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే సాక్షుల మరణం. మరి సాక్షుల మరణం ఏం మరణం చెప్పండి?
ఆశీర్వాదకరమైన మరణము. ఆశీర్వాదకరమైన ఇంకొక మరణం ఉందండి, 4వ మరణము. ఇట్ ఈస్ కాల్డ్ ద గాడ్ విల్ గివ్ వర్క్, ఆఫ్టర్ ద వర్క్ ద గాడ్ విల్ కాల్ టు కమ్ బ్యాక్ ఫర్ ద పీపుల్. చూడండి, ఈ దేవుడు ప్రతి ఒక్క దైవజనుడికైనా సువార్థికుడైనా దేవుడి యొక్క భయభక్తులు కలిగిన పిల్లలకి దేవుడు ఒక పని ఇస్తాడండి. ఆ పని సంపూర్ణమైనప్పుడు దేవుడు వారిని తిరిగి పిలుచుకుంటాడు. హల్లెలూయా. దేవుడు ఎవరు ఊరికే మరణించారండి, దానికి కావాలన్న కారణాలు ఉంటాయి. దానికి కావాలన్న లోకంలో దేవుడు తన యొక్క దాసులను పిలుచుకుంటున్నాడు. సేవకులు కూడా చచ్చిపోతున్నారు, పాస్టర్లు కూడా చనిపోతున్నారంటే దేవుడు వారికి కావాల్సిన కారణాన్ని బట్టి వారిని తీసుకుంటున్నాడు. ఎవరైతే దేవుని కార్యం సంపూర్ణంగా చేసి ఆయన అటువంటి వారి నుంచి దేవుడు అంటే వారి యొక్క మరణం ఎటువంటి మరణం చెప్పాలంటే వారి మరణం గురించి మనం ఒకటే మాట చెప్పుకోవచ్చు. ఏమని చెప్పుకోవచ్చు? మంచి పోరాటం పోరాడితే ఆ వాక్యం లేదండి. ఎవరైతే దేవుని విశ్వాసం ఉంచినారో, ఎవరైతే దేవుని ఒక సంపూర్ణమైన రాకడి గురించి ఎవరైతే సువార్తను ప్రకటించినారో వారి లోకంని విడిచిపెట్టినప్పుడు వారికి తగ్గిన వాక్యం అని. హల్లెలూయా. మనం 4 రకాలైన మరణాలు చూస్తున్నాం. చూడండి, మరణాల్లో ఎటువంటి మరణం? సులువైన మంచి మరణం, ఆశీర్వాదకరమైన మరణం కావాలా? మంచి పోరాటంతో పోరాడి మరణించాలా? వృద్ధాపంలో మరణించాలా? హల్లెలూయా. దేవుడు ఇచ్చిన ఆయుష్ 120 సంవత్సరాలు. మోషే కాలం నాటికి వచ్చేసరికి అది ఎంతైంది? 70 నుంచి 80 సంవత్సరముల వరకు అధిక బలం ఉన్న 80 సంవత్సరములని దేవుడు తెలియజేస్తున్నాడు. మన ఆయుష్ కన్నా ముందే మనం చనిపోతున్నామంటే దానికి కారణంగా కారణము దేవుని చేతుల్లో ఉంది. దేవుని చేతుల్లో లేకుండా ఏ కారణం? మరి దేవుడు యొక్క సౌలుకి ఎందుకు మరణం ఇస్తున్నాడు? సౌలు ఒక గొప్ప దైవజనుడైంది కూడా, దేవుని బిడ్డ అయింది కూడా, ఒక రాజు అయింది కూడా మరణ శిక్ష వచ్చింది సౌలుకు. చూడండి, మరణ శిక్ష ఎందుకు వస్తుందంటే హీఈస్ నాట్ గోయింగ్ టు డూ గాడ్ విల్. తన దేవుని చిత్తాన్ని తెలుసుకొని కూడా, దేవుని కార్యాన్ని తెలుసుకొని కూడా సౌలు తన సొంత కార్యాలు చేసేవాడు. సొంత ఆలోచనలు, దేవుని చిత్తాన్ని గ్రహించి దేవుని చిత్త ప్రకారంగా జీవించిన వ్యక్తి సౌలు కాదండి. దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ తన సొంత నిర్ణయాలు, సొంత జీవితాన్ని కూడా అవలంబిస్తూ ముందుకు సాగేటువంటి వాడు ఈ సౌలు అనే రాజు. మరి బైబిల్లో ఈ సౌలు అనే రాజు తను తాను సౌలు పొడుచుకొని చనిపోయాడు. ఎలా చనిపోయినాడు? మరణ శిక్ష. మొదటి దినవృత్తాంతం గ్రంథము మనం 10:14 వచ్చిన ప్రకారంగా చూసుకున్నట్లయితే ఏమని ఉంది? యెహోవా అతనికి మరణ శిక్ష వేసింది. మరి ఆ మరణ శిక్ష ఏమైంది? చూడండి, అతను ఏం చేసినాడు? పొడుచుకొని చనిపోవలసిన సమయం వచ్చింది. ఎందుకు తన పొడుచుకొని చనిపోవలసిన సమయం వచ్చిందంటే మొదటి దినవృత్తాంతం గ్రంథంలో మరలా ఒకసారి తీసినట్లయితే 10వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదివినట్లయితే 10వ అధ్యాయం 13వ వచనం. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞను గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహం చేసినందుకు యెహోవా యుద్ధ విచారణ చేయక కర్ణ పిశాచుల యొక్క విచారణ చేయదానిని వెతికినందుకు సౌలు హతమాయెను. ఎందుకు మరణించాడు చెప్పండి? ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఏదైనా సమయం వచ్చింది, ఎవరి దగ్గర విచారణ చేయాలి? దేవుని గుడికి, దేవుని చర్చికి, మందిరానికి బయటకెళ్ళి విచారణ చేయాలి, ప్రార్థన చేయాలి, దేవుని అడగాలి. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? దేవుని చేత అభిషేకింపబడ్డ వ్యక్తి. కర్ణ పిశాచుల దగ్గర వాటితో సహవాసం చేయడం, వారి ద్వారా దేవుని వల్ల నాకు వచ్చిన ఈ యొక్క నష్టాలు ఎందుకు వచ్చింది, ఎలా తప్పించుకోవాలి, దేవుని ద్వారా జవాబు రావట్లేదు. చూడండి, దేవుడు ఇశ్రాయేలు ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. మరి ఇప్పటి కాలంలో దేవుడిని చూడలేకపోతున్నాం. ఒకప్పటి కాలంలో అయితే, ఇశ్రాయేలు ప్రజల కాలంలో అయితే దేవుడిని ఇశ్రాయేలు ప్రజలు వారు ధన్యత.
చూడండి, సినాయి పర్వతం మీద దేవుని యొక్క అగ్ని రూపకంలో ప్రత్యక్షత వచ్చింది. వారు దేవుని వెలుగుని చూడగలిగినారంటే దేవుని ముఖాముఖిగా చూడగలుగుతున్నారు. మనం నేటి తరంలో దేవుని ముఖాముఖిగా చూడగలుగుతున్నామా లేదు అని చెప్పుకోవచ్చు. మనకున్న అతిక్రమములను బట్టి, మనకున్న పాపములను బట్టి మనం ఎవరము దేవుణ్ణి చూడలేని స్థితిలో ఉన్నాము. ఆ ఛాన్స్ మనకి లేదు. హల్లెలూయా. చూడండి, మరి సౌలు జీవితంలో ఇక్కడ అమాలేకు దేవుడు ఒక పని ఇస్తాడు. సరే, సౌలు వినట్లేడు కదా అని చెప్పి దేవుడు ఒక పని ఇస్తాడు. ఏమని ఇస్తాడంటే, అమాలేకుల ప్రజలు ఎంతగానో హింసిస్తున్నారో దేవుడు మోషే యెహోషువ కాలంలో వాగ్దానం ఇస్తున్నాడు. యెహోషువకి అమాలేకులను నేను 6 లక్షల కాల్బలం జనం ఉన్నది. ఎవరికి? ఈ యొక్క యెహోషువకి 6 లక్షల కాల్బల జనం ఉన్న తర్వాత కూడా వారిని ఎదిరించడానికి వచ్చిన వ్యక్తులు, వారితో పోరాడిన వ్యక్తులు అమాలేకీయులు. మరి అమాలేకీయుల్ని ఏం చేశాడంటే దేవుడు వీరికి శత్రువులుగా పెట్టాడు. వీరికి శత్రువులుగా ఉన్న ఈ అమాలేకీయులను చంపాలని యెహోషువ ఎంతగానో ప్రయత్నిస్తాడు. కానీ దేవుడు వాగ్దానం ఇస్తాడు, ఈ అమాలేకీయులు ఇశ్రాయేలు ప్రజల ద్వారా, ఇశ్రాయేలు రాజ్యం ద్వారా నేను జయించదను అని, వారికి మరణం అనేది వస్తుంది అని దేవుడు వాగ్దానం ఇస్తాడు యెహోషువకి. దేవుడు ఒక ఆశపడ్డాడు. ఏమని ఆశపడ్డాడంటే, ఈ అమాలేకీయులను హతం చేయాలంటే వీరిని సౌలు ద్వారా నేను హతం చేయాలని గొప్ప ఆశ కలిగి ఉంటాడు దేవుడు. హల్లెలూయా. సౌలుతో ఏం చేయాలనుకుంటాడు? సౌలు రాజుతోటి ఈ అమాలేకీయులందరినీ సౌలు ద్వారా నెరవేర్చాలని అనుకున్నాడు. మరి దేవుడు మనం నెరవేర్చుకోవాలనుకున్నట్లయితే సౌలు సంగతి దేవుని మాట సగం వింటాడు, తన నిర్ణయం సగం తీసుకుంటాడు ఈ సౌలు. ఎట్లాగంటారా? బలంగా ఆ జనాన్ని చూస్తాడు, వారిని చంపడానికి వెళ్తాడు. ఆ అమాలేకీయులను చంపకుండా ఏం చేస్తాడంటే వారిలో బలంగల వారిని తన సైడ్ తీసుకు, బలంగల గొర్రెలను వారి సైన్యంలో ఉన్న మంచి మంచి వ్యక్తులందరినీ తీసుకొచ్చి తన సైన్యంలో కలుపుకుంటాడు. ఆ మిగతా వారిని చంపేసి ఉండేవాడు. చూడండి, ఇక్కడ దేవుడు చెప్పిందండి, శత్రువు బాధతో పీడింపబడ్డారు ఇశ్రాయేలు ప్రజలు. మరి ఆ శత్రువులైన అమాలేకీయుల్ని మరణశిక్ష వేయించమని దేవుడు సెలవిచ్చాడు. మరి మరణశిక్ష వేయమని దేవుడు చెప్తే సౌలు ఏం చేసినాడు చెప్పండి? మన ఇంట్లో ఏం చెప్తారు? మార్కెట్కి వెళ్ళి పలానా వస్తువు తీసుకురా అని చెప్తారు. మనం ఏం చేస్తాం? అది తీసుకుంటాం, ఈ లోకంలో నచ్చినవన్నీ తీసుకుంటాం. ఇప్పుడు లోకంలో వచ్చిన ప్రతి చోట తిరిగితే ఏమొస్తుంది చెప్పండి? ఎక్కడికి వెళ్ళమంటారో అక్కడికి వెళ్ళి జాగ్రత్త తిన్నగా రావాలి. అక్కడికి వెళ్ళి వేరే 10 చోట్ల తిరిగి 10 మందిని కలిసి వస్తే ఏమొస్తుంది? ఇప్పుడు వ్యాధి వస్తున్నదండి. వ్యాధి నరులని మృంగి వేసేటువంటి వ్యాధి ఇప్పుడు మనం నేటి తరంలో మనం చూస్తున్నాం. మరి దేవుని మాట వినకుండా సౌలు రాజు అమాలేకీయులను హతం చేయమని చెప్తే వారి ఇశ్రాయేలు ప్రజలు ఎంతగానో ఇబ్బంది పెట్టిన వ్యక్తులు, హింసించిన వ్యక్తులు, వారు మరణించాలని దేవుడు ఆశ కలిగి ఉంటే సౌలు ఏం చేస్తాడు? మంచిగా ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి తన జనాంగంలో కలుపుకుంటాడు. మంచి వ్యక్తులందరినీ, ఎవరు బలం కలిగి ఉన్నారు, ఎవరు శక్తిమంతులై ఉన్నారు, వీళ్ళందరినీ తీసుకొచ్చి తన సైన్యంలో కలుపుకుంటాడు. వారి సైన్యంలో కలుపుకోవడం కాకుండా అమాలేకీయుల గొర్రెల్లో, దూడల్లో, వారి యొక్క పశు సంపదలు ఏవైతే బలం కలిగి ఉన్నాయో వారికి అన్నిటినీ నేర్చుకొని మిగతా వారిని చంపేస్తాడు. ఇక్కడ దేవుడు చేయమని పని చేసినాడా లేదా? చేసినాడు. ఎవరిని? కొంతమందిని చంపినాడు. మళ్ళా సొంత తెలివి చూపించినాడు, తన సొంత ఆలోచన. దేవుడు చెప్పిన పని చంపమన్నాడు. మంచివారిని చెడ్డవారిని ఎవరిని అని దేవుడు అడగలేదు. అక్కడ ఉన్న సైన్యాలందరినీ, శత్రుముఖులందరినీ చంపమన్నాడు. మరి వారిని చంపకుండా ఏం చేసినాడు సౌలు రాజు? కొంతమంది వ్యక్తులను తన దాంట్లో జాయిన్ చేసుకున్నాడు. బలవంతులు, బలమైన పశువులు. అయ్యో నాకుంటే మంచిగా ఉంటుంది బలమైన వ్యక్తులు నా సైన్యంలో, బలమైన పశువులు ఉంటే వధించడానికి బాగుంటుంది బలిపీఠంకి అని చెప్పి ఎన్నో ఆశ పెట్టుకుని వాళ్ళందరూ. దేవుడికి కోపం వస్తుందండి. దేవుడు ఇచ్చిన ఆజ్ఞను తన సేవకుడైన సౌలు నెరవేర్చకపోవడంతో దేవుడికి కోపం వచ్చి దేవుడు ఏం చేస్తున్నాడు? నీకు మరణ శిక్ష దేవుడు తెలియజేస్తున్నాడు. మరి మరణ శిక్ష అని సౌలు రాజుకి తెలిసినప్పుడు సౌలు రాజు ఎందరో ప్రవక్తల దగ్గరికి వెళ్తాడు, ఎందరో దేవుని దాసుల దగ్గరికి విచారణ చేస్తాడు. అయ్యో ఇప్పుడు నేను ఏం చేయాలి? దేవుడు నాతో
మాట్లాడట్లేడు. అగ్ని ద్వారానైనా, వెలుగు ద్వారానైనా, స్వప్నముల ద్వారానైనా, దర్శనము ద్వారానైనా దేవుడు నాతో మాట్లాడట్లేడు, నాకేమో మరణ శిక్ష అంట అని చెప్పి ఈ యొక్క సౌలు రాజు ఏం చేస్తాడంటే పలు వ్యక్తుల దగ్గరికి వెళ్తాడు. మన భాషలో చెప్పాలంటే మంత్రకాలం, తంత్రకాల దగ్గరికి వెళ్తాడు. ఇంకొక ప్రయోగం చేస్తాడు. ఏ ప్రయోజనం అంటే బైబిల్లోనే రాయబడింది. ఉరిము తురిము అనే రాళ్ళను పెట్టుకుంటాడు. ఏం రాళ్ళని? ఉరిము తురిము అనే ఈ యొక్క 2 రాళ్ళను పెట్టుకొని వీటి ప్రయోగం ద్వారా, వీటి ప్రయోగం చేస్తే దేవుడు వచ్చి మాట్లాడతాడని చెప్పి ఒక యంత్రం కాదు చేసుకొని దీని ప్రయత్నం చేస్తాడు. అప్పటికి జవాబు రాదు. అప్పటికి ఏం రాదండి? జవాబు రాదు. కర్ణపురి చాచుల యొద్దకు వెళ్ళి విచారణ చేస్తాడు. ఇక్కడ మొదటి దినవృత్తాంతంలో 10:13 ఉంది కదా. కర్ణపు చాచుల యొద్దకు, మాంత్రికుల యొద్దకు వెళ్ళి విచారణ చేస్తాడు. మరి దేవునికి కోపం వస్తుంది. నీకు ఏదైనా ఇబ్బంది కలిగితే, నీకు ఏదైనా సమస్య వస్తే దేవుని యొద్దకు వచ్చి విచారణ చేయాలి. నువ్వెవరి దగ్గర విచారణ చేసినావు? లోకపు యొక్క యంత్రతంత్ర వ్యక్తుల దగ్గరికి వెళ్ళి విచారణ చేసినట్టుగా ఉంది. మరి దేవునికి కోపం వచ్చి దేవుడు మరణ శిక్ష వేసినాడండి. ఇదే కాకుండా ఇంకొక పని చేస్తాడు. మొదటి సమయాల గ్రంథంలో ఉంది చూడండి. మొదటి సమయాల గ్రంథము 28వ అధ్యాయం 15వ వచనం. 28వ అధ్యాయము 15వ వచనం. సమూయేలు నన్ను పైకి రమ్మని నీవెందుకు, సమూయేలు అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడంటే, నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితివి? సౌలు అడగగా, సౌలు నేను బహుగా శ్రమలో ఉన్నాను, ఫిలిష్తీయుల నా మీదికి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నాకేమీ సెలవీయక ఉన్నాడు. కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియజెప్పుటకే నిన్ను పిలిపించుదనని. హల్లెలూయా, నిన్ను పిలిపించుదనని. మరి ఎందుకు పిలిపించినాడు అంటే, ఇప్పుడు సమూయేలు చేత ఈ యొక్క సౌలు రాజు అభిషేకం పొందిన వ్యక్తి. మరి సమూయేలు విషయం చూసుకున్నట్లయితే అప్పటికి సమూయేలు ఎక్కడున్నాడు? మరణించినాడు, బతికినాడు. వింటున్నారా మీరు? చనిపోయిన సమూయేలు అంటే సమాధి చేయబడిన సమూయేలు ఈ యొక్క అన్నపిచాచలను ఉరిము తురిము రాళ్ళను తెచ్చుకొని సమూయేలు ఆత్మని బయటికి తీసుకొచ్చి మాట్లాడిస్తున్నాడు అంటే మీరు అర్థం చేసుకోండి. మరి ఏ కాలంలో దేవుని చేత అభిషేకింపబడి చనిపోయిన వ్యక్తి ఆత్మను తీసుకొచ్చి మాట్లాడించే స్థాయికి ఎవరున్నారు? నేను శ్రమలలో ఉన్నాను, నన్నెందుకు పిలుస్తున్నావు, నేను కింద ఉన్నా అని చెప్పి ఎవరంటున్నారు? సమూయేలు అంటున్నాడు. దేవుడికి ఇంకా కోపం వచ్చిందండి. ఇప్పుడు సమస్యలో ఉన్నప్పుడు ఏం చేయాలి? నువ్వు తప్పు చేస్తే పాపక్షమాపణ. సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనల వల్ల మనం ఏమవుతాం చెప్పండి? ఇప్పుడు వ్యాధి వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? నియంత్రణలో సైలెంట్ ఇంట్లో ఉంటే ఏం తెలుస్తుంది? ఎవరికి తెలియదు. నన్ను చెప్తే, డాక్టర్కి చెప్తే, మీ ఫ్యామిలీ వారికి చెప్తే టైంకి ఫుడ్ ఇవ్వడము, టైంకి మెడిసిన్స్ ఇవ్వడము, ఇంకెవరికైనా కన్సల్ట్ అవుతే ఏమవుతుంది చెప్పండి? ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు. నీకు దొరికిన సమయాన్ని నువ్వు దేవుడి దగ్గర గడిపితే నీ దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఈ సౌలు రాజు ఒక్కడే తప్పు చేసినాడా? దావీదు మహారాజు అటువంటి వాడు కూడా తప్పు చేసినాడండి. హల్లెలూయా. చూడండి, దావీదు మహారాజు ఎక్కడ తప్పు చేసినాడు? గదిలో నుంచి మేడ మీద నుంచి చూసినప్పుడు తన సైన్యంలో ఉన్న స్త్రీ, ఒక సైన్యంలో ఉన్న పురుషుడి యొక్క భార్యతో తప్పు చేస్తున్నాడు. మరి ఆ యొక్క ఆమెని మళ్ళా తన భార్యగా చేసుకుంటాడు, ఆ యొక్క సైనికుడిని చంపేసి. మరి ఇటువంటి ద్రోహం చేస్తే దేవుడి కోపం వస్తుంది. దేవుడి సన్నిధి దావీదు దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. ఏం తెలియదు, ఏం సైలెంట్గా ఉంటాడంటే, ఈ పాపం, నేను చేసిన పాపం ఎవరికి తెలీదు, నేను చంపించిన పాపం కూడా ఎవరికి తెలియదు అని చెప్పి సైలెంట్గా ఉంటాడు మా దావీదు రాజు. దేవుడు సైలెంట్గా ఉంటే నాతాను ప్రవక్త వచ్చి ఏం చేస్తాడు? నీవు పాపము చేసినావు అని చెప్పి పట్టబయలు చేస్తాడు. అప్పుడు పశ్చాత్తాపం అందుకుంటాడు. అయ్యో నేను తప్పు చేసినా అని చెప్పి. ఎక్కడ అంటే మన కీర్తన గ్రంథంలో 50వ కీర్తనలో ఉంటుంది.
తన దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడు చెప్పండి? పశ్చాత్తాపం. ఒకని జన్మదినము దేవుని చేతుల్లో ఉంది, ఒకరి మరణ దినం కూడా దేవుని చేతుల్లో ఉన్నది. నీకు జన్మదినం నీకు మారడానికి నీకు ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి, డాక్టర్లను బట్టి ఏ డేట్ కావాలంటే ఆ డేట్ సిజరీలో చేయించుకుంటారు. ఒకప్పుడు డాక్టర్ చేతుల్లో ఉన్నది, ఎవరి చేతుల్లో ఉన్నది? ఏ డేట్ డెలివరీ కావాలన్నా దేవుని చేతుల్లో ఉండేది. హల్లెలూయా. ఇప్పుడు మరణదినం కూడా దేవుని చేతుల్లోనే ఉన్నది. మరణదినము 3-4 విధములైన మరణదినాల నుంచి మనం చూసుకున్నాము. మరి ఏ మరణదినము? ఇక్కడ దేవుని చేత శిక్ష కావాలా? ఇక్కడ దావీదు మహారాజుకి దేవుడు శిక్షించే సమయం వచ్చింది. అంటే దేవుడు ప్రార్థన చేస్తే దావీదు దేవునితో ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క స్వరము వినేటువంటి వాడు, దేవుని యొక్క ముఖాన్ని దర్శనం చేసుకునేటువంటి వాడు. మరి ఇప్పుడు ఏమైంది? ప్రార్థన చేస్తున్న దేవుడు వస్తలేడు. దేవుడు ఎందుకు వస్తాడు? ప్రార్థన చేస్తే నువ్వు చేసిన తప్పుకి, నువ్వు చేసిన పాపంకి దేవుడు ఎందుకు వింటాడు? నువ్వు చేసిన అతిక్రమములకు దేవుడు ఎందుకు వింటాడు? రాజు దావీదు మహారాజు, యెష్షయి కుమారుడైన దావీదు మహారాజు కూడా దేవుని చేత అభిషేకం పొందినవైతే. హల్లెలూయా. అభిషేకం సమూయేలు చేత అభిషేకం పొందిన వ్యక్తే. తన చేసిన పాపములకు, ఆ పాపానికి ఏం చేస్తున్నాడు చెప్పండి? నాతాను ప్రవక్త ద్వారా ప్రేరేపింపబడినప్పుడు, అయ్యో నేను తప్పు చేసినాను కదా, అప్పుడు దేవుని దగ్గర వచ్చి, దేవా నేను చేసిన తప్పయ్యా అని చెప్పి దేవుని దగ్గర 50వ కీర్తనలో దేవునితో ఎలా వేడుకుంటాడో, దేవునితో ఎలా పశ్చాత్తాపం పొందుకుంటాడో ఆ యొక్క 50వ కీర్తనలో రాయబడి ఉన్నది. హల్లెలూయా. ప్రియ సంగమా, ప్రియ సహోదరుడా, నీవు చేసిన తప్పు, నువ్వు చేసిన మిస్టేక్ వల్ల నీ ఫ్యామిలీ అంతా సఫర్ అవుతుంది. నువ్వు చేయబోయే మిస్టేక్, నీ లోకంలో నువ్వు అజాగ్రత్తగా ఉంటే నీ ఫ్యామిలీ ఈరోజు ప్రాబ్లంలో పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా జీవించు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు. నువ్వు ఒకవేళ అజాగ్రత్తగా ఉంటే నీ తల్లిదండ్రులు రిస్క్లో పడే అవకాశం ఉంది. లేని తరంలో ఉన్న వైరస్ని బట్టి పాపం చేసిన, తప్పుదం చేస్తే దేవుడు విడిచిపెడతాడా? నీకు ఒకవేళ దేవుడు శిక్షించే సమయం నీ మీదకి వచ్చిందా? డెత్ డేట్ చేంజ్ చేసే అవకాశం మనకు ఉన్నది. హల్లెలూయా. బర్త్ డేట్ మనం చేంజ్ చేయలేము, అది దేవుని చేతుల్లో ఉంది. డెత్ డేట్ చేంజ్ చేసే అవకాశం మనకుందా లేదా? సౌలు విషయంలో అయితే లేదు. సైన్యం వచ్చింది, నాకన్నా బలమైన సైన్యం వచ్చింది, నేను చంపలేకపోతున్నాను అని ఏం చేసి సైనికుల దగ్గరికి వెళ్ళి కత్తి తీసుకొని వెళ్ళి, నువ్వు నన్ను చంపేసి మేము వాళ్ళ చేతులు చచ్చిపోతే అవమానం అవుతుంది అంటాడు. సైనికుడు ఒకటే మాట్లాడు, నేను ఆ పని చేయలేను అంటే ఏం చేస్తాడు? తన కత్తి తీసుకొని తన పొడుచుకొని సౌలు రాజు చచ్చిపోతాడు. మరి దావీదు విషయంలో ఇట్లా అయితే జరగలేదు కదండి. దావీదు ఏం చేసినాడు? మొరపెట్టినాడు, తన తప్పిదం తన ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడినాడు, కన్నీళ్ళు కన్నీటితో ఏడ్చి ప్రార్థన చేసినాడు దేవుని దగ్గర. దేవాలను క్షమించు, నేను చేసిన తప్పును బట్టి నన్ను క్షమించు దేవా అని వేడుకుంటాడు. కరుణా వాత్సల్యం కలిగిన దేవా నన్ను క్షమించు, పాపినైనా నన్ను క్షమించు అని వేడుకుంటే దేవుడు కరుణ చూపిస్తాడు. హల్లెలూయా. హిజ్కియా విషయంలో డెత్ డేట్ రాలేదా? వచ్చిందండి. హిజ్కియా, దేవుని దాసుడైన హిజ్కియా కూడా వచ్చింది. ప్రార్థన చేసుకుంటే దేవుడు కనికరించి 15 ఏళ్ళు ఆయుష్ ఇచ్చినాడు. హల్లెలూయా. డెత్ డేట్ అనేది చేంజ్ చేసుకునే అవకాశం మనకు ఉన్నది. హల్లెలూయా. డెత్ డేట్ అనేది చేంజ్ చేసుకోవచ్చా లేదా? చేంజ్ చేసుకోవచ్చు. ఎట్లా చేంజ్ చేసుకోవచ్చు? వీ క్యాన్ క్యాన్సిల్ అవర్ డెత్ డేట్స్ బై రిపెంటెన్స్. పాపము ఒప్పుకొని పశ్చాత్తాపడితే మన యొక్క మరణ దినాన్ని మనం మార్చుకోగలుగుతాము, ఎక్స్టెండ్ చేసుకోగలుగుతాము. ఒక మాటలో చెప్పినట్లయితే మనం పోగొట్టుకున్న దానికన్నా అత్యధికంగా దేవుడు మనకి ఆశీర్వదించి ఉన్నాడు. కేవలం పశ్చాత్తాపంతో పడి ప్రాయశ్చిత్తంతో ప్రార్థన చేస్తే నీవు దేవుని కార్యాన్ని నీ జీవితంలో, నీ కుటుంబాల్లో చూడగలుగుతావు. ఇంకొక మాట చూసుకొని మనం ముందుకు కొనసాగుదాం. దేవుడు విశ్వాసాలందరికీ సహాయం చేస్తాడని చూసుకున్నాం కదా. 124 కీర్తన 8వ వచనం ఒకసారి తీసినట్లయితే 124 8వ వచనం. చూసుకున్నట్లయితే ఏమన్నది? భూమి ఆకాశంలో సృష్టించిన యెహోవా నామమున వల్లనే మనకు సహాయం కలుగుతుంది. ఎవరి వల్ల సహాయం కలుగుతుందా? భూమి ఆకాశంలో సృష్టించిన దేవుడి వల్ల మనకి
ఉట్టి సహాయం ఒకటైనా మరి భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడి వల్ల మనకి అనుకున్నట్లయితే 134 కీర్తన 3వ వచనంలో ఒక మాట చూడండి. భూమి ఆకాశం సృష్టించిన యెహోవా సియోన్లో నుండి ఏం చేస్తానంట, నేను ఆశీర్వదిస్తానంటాడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ అవర్ హెల్పర్ అండ్ గాడ్ ఈజ్ అవర్ సేవియర్. గాడ్ ఈజ్ అవర్ ప్రొటెక్టర్. మనని సంరక్షించేవాడు, మనని కాపుదలుగా ఉండి రక్షించేవాడు, మనని ఆశీర్వదించేవాడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్లెస్ యూ ఫ్రమ్ సియోన్. సియోన్లో నుంచి దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. సౌలు వలె జీవిస్తాను, దావీదు వలె జీవిస్తాను, హిజ్కియా వలె ప్రార్థన చేస్తాను, ఎబ్బేజు వలె ప్రార్థన చేస్తాను. అది మీ చేతుల్లో ఉన్నది. దేవుడు దేవుడి మీద ఆధారపడాలి. ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి సరి అయిన ఆహారం తీసుకోవాలి, సరి అయిన మెడిసిన్ కూడా తీసుకోవాలి. హల్లెలూయా. మనం జాగ్రత్త పరుచుకుంటూ ఇతరులకి హానికరంగా కాకుండా మనం జాగ్రత్త పరుచుకొని జీవించాలి. హల్లెలూయా. ఇది ఎంతో అవసరమైనది మన జీవితంలో. మన పిల్లలు ఉన్నారు, మన కుటుంబాలు ఉన్నాయి, ఎంతో ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు 60 years అబోవ్ వాళ్ళకి అటాక్ రావట్లేదా? అవుతున్నారు. అలా బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. దేవుని కృప వారు తీసుకున్న జాగ్రత్తలు. అన్నిటికన్నా మరణం ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఒకరి భయం వల్లనే మరణం వస్తుంది. భయం. ఈ భయాన్ని ఏం చేయాలి? ముందు పారదలాలి. భయాన్ని ఎప్పుడు పారదలుతాం చెప్పండి? నీ హృదయంలో దేవుడు ఉంటే నీకు భయం ఉండదు. హల్లెలూయా. చిన్నపిల్లలకి ఏ ధైర్యం ఉండదు చెప్పండి? నన్ను ఎవరైనా కొడితే నన్ను మా డాడీ చెప్తాను చెప్పనంటారు. మా మమ్మీకి చెప్తాను. అలా మమ్మీ కొట్టినా డాడీ వచ్చిన తర్వాత చెప్తాను. ఏముంటుంది వాళ్ళకి? మా డాడీ వస్తే నాకు సపోర్ట్ ఉంటుంది, మా మమ్మీ వస్తే నాకు సపోర్ట్ ఉంటుంది. ఎవరి కాలంలోకి వచ్చిన తర్వాత ఎవరికి ఏమో ఉండదండి. ఒక స్థాయికి డబ్బులు సంపాదించేసరికి ఒక స్థాయికి వచ్చిన వస్తున్నామ్మా దారిలో వస్తున్నా డాడీ అంటారు. కానీ వారికి ఇవ్వాల్సిన విలువను, వారికి చేయాల్సిన గౌరవము నేటి తరంలో ఇవ్వట్లేదు. అందరిని బట్టే పాపం పెరిగిపోతుంది. తల్లిదండ్రుల భయం లేకుండా ఈ లోకంలో ఎవరైతే జీవిస్తుంటారో, ఎవరైతే తల్లిదండ్రుల భయం లేకుండా ఉంటారో హఠాత్తుగా మరణిస్తారు. హఠాత్తుమైన మరణాలు వస్తుంటాయి. తల్లిదండ్రులకు విధేయులై జీవించమనే వాక్యం సెలవిస్తుంది. వారికి చేయాల్సిన గౌరవం వారికి ఇవ్వాలి. వివాహాలు అయిన తర్వాత వివాహం ముందుకైనా తల్లిదండ్రులకు విధేయులై జీవించమని చెప్తుంది. హల్లెలూయా. వారితో నీ పెద్దలైన వారితో నువ్వు సలహా తీసుకోమని ఉంది. కీర్తన గ్రంథంలో నీ పెద్దల యొద్దకు వెళ్ళి నువ్వు విచారణ చేయమని ఉంది. ఎందుకు విచారణ చేయాలంటే వారు అనుభవం కలిగిన వారు కాబట్టి. హల్లెలూయా. అనుభవం వారి దగ్గరికి వెళ్ళి మనం ఏం పొందించుకోవాలి చెప్పండి? విశ్వాసాన్ని పొందించుకోవాలి. చూడండి, మనం చిన్నపిల్లలు అడుగులు వేస్తూ ఉంటాం. డైరెక్ట్ నడుస్తారా? ఫస్ట్ పాకుతారు, ఆ తర్వాత తప్పటడుగులు వేస్తారు. విశ్వాస జీవితంలో కూడా తప్పటడుగులోనే ఉన్నాయి. 121 కీర్తనలో ఒక మాట చూడండి. దేవుడు నీ అడుగుల గురించి ఒక మాట అంటున్నాడు చూడండి. 121 3-4 వచనాల్లో ఏమనుంది? యెహోవా నీ పాదం తొట్టిల్లనియడు, నిన్ను కాపాడువాడు కొనుకడు. అంటే నీ పాదం తొట్టిల్లిపోదంటే నువ్వు సరిగ్గా నడుస్తున్నావు అంటే తప్పుడు మార్గాలు వెళ్ళకుండా దేవుడు నిన్ను, అంటే నువ్వు నష్టపోకుండా, నువ్వు ఇబ్బంది కలగకుండా దేవుడు నిన్ను కాపాడుతాడంట. నిన్ను కాపాడేవాడు కొనుకడు, నిద్రపోడు. అంటే వాక్యానికి అర్థం చెప్పండి. గాడ్ ఈజ్ ఆల్వేస్ అవేక్. అంటే ఎప్పుడు దేవుడు మేలుకు ఉండేవాడు. నిన్ను కాపాడేవాడు కొనుకడు, నిద్రపోడు. అంటే ఈజ్ ఆల్వేస్ ఎందుకు జవాబు పొందుకోగలుగుతాను. హల్లెలూయా. 3 గంటల సమయంలో ఉదయ కాలం 3 గంటల దాకా వేసి ప్రార్థన చేస్తే దేవుడు జవాబు ఇస్తాడంట. హల్లెలూయా. మనం జవాబు పొందుకోవాల్సిన వారు ఉన్నాం. మొదటి రాజుల గ్రంథంలో ఒక మాట చూడండి. ఈ మాటను చూసుకొని మనం నేర్చుకుందాం. మొదటి రాజుల గ్రంథము, ఇక్కడ తప్పటడుగు గురించి కానీ ఒక భక్తుడు ప్రార్థన చేస్తాడు. మన భక్తుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబిస్తాడా? ఇప్పుడున్న ప్రెసెంట్ కండిషన్లో
ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్లో అపహాస్యం చేసేవాళ్ళు ఎక్కువైపోయినారు. దేవుణ్ణి తిట్టేవాళ్ళు కాదు, అందరు దేవుణ్ణి తిట్టేవాళ్ళు వచ్చేసినారు. ఏదో దేవుడు అంటే నమ్మకం ఉందా? అట్లా తిట్టేసే వారి జీవితంలో వారికి కలిగిన సాధ్య బట్టి, వారికి కలిగిన దుఃఖం బట్టి ఏ దేవుడు లేదని దేవుడిని ఏం చేస్తున్నారు? అవమానించే స్థాయికి వెళ్ళారు. మొదటి రాజుల గ్రంథంలో 18వ అధ్యాయంలో ఒక సంఘటన ఉంది. ఆ సంఘటన ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 18వ అధ్యాయము 25 నుంచి 27 వచనాలు. ఇక్కడ బయలు ప్రవక్తలకు పిలిపించినాడు. ఇక్కడ 25వ వచనంలో ఏమని ఉంటుందంటే, అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలకు పిలిచి, మీరు అనేకులై ఉన్నారు కనుక మీరే మొదట ఒక యుద్ధని పూర్వని సిద్ధం చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయండి. అయితే మీరు అగ్ని ఏమీ కింద వేయవద్దని చెప్పగా, వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధము చేసి ఉదయము మొదలుకొని మధ్యాహ్నం వరకు బయట మా ప్రార్థన వినమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసి గాని యొక్క మాట అయినను ప్రత్యుత్తరమించడం వాడెవడును లేకపోగా, వారు తాము చేసిన బలిపీఠంలో ఉన్న గంతులు వేయు మొదలుపెట్టింది. ఏం చేస్తున్నారు చెప్పండి? ఇంకో 27వ వచనం, మధ్యాహ్నం కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయుడి, వాడు ఒకవేళ దయ్యమును ధ్యానం చేయుచున్నాడేమో, దూరంగా ఉన్నాడేమో, ప్రయాణం చేయుచున్నాడేమో, వాడు నిద్రపోచున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యం చేయండి. ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పండి? ఇద్దరికి, బయలు దేవతలను పూజించే వారికి, యెహోవా దేవుడిని పూజించే వారికి మధ్యలో సంఘర్షణ జరుగుతుంది. ఏం జరుగుతుంది? వాదం అని చెప్పుకోవచ్చు. ఇద్దరికి అంటే బయలుదేవతను పూజించేవారు సంఖ్య చాలా పెద్దగా ఉంది. ఏలియా ప్రవక్తతో పాటు ఈ యొక్క దేవుని దేవుని ప్రజలు కొంతమంది మాత్రమే ఉన్నారు, దేవుని వెంబడించేటువంటి వారు. ఈ యొక్క సంఘటన జరుగుతుంటే మీ దేవుడు గొప్పనా మా దేవుడు గొప్పనా అని ఇప్పుడు లేనిపోని తలకాయ నొప్పులు పెట్టుకుంటారు. ఏం పెట్టుకుంటారు? మీ దేవుడు గ్రేట్ అంటే మా దేవుడు గ్రేట్. ఎవరు దేవుడు గ్రేట్? ఇప్పుడు ఎట్లా ఉందో ఒకప్పుడే ఈ యొక్క వివాదం జరిగింది. ఒకప్పుడే ఏం జరిగిందంటే, వారు బయలుదేవతకు మేము పూజిస్తామంటే పూజించండి, మీరు స్టార్ట్ చేయండి అని అనలేదు. మీ స్ట్రెంత్ ఎక్కువ ఉంది, మీరే ముందు స్టార్ట్ చేయండి, మీ దేవుడు జవాబిస్తాడో మా దేవుడు జవాబిస్తాడో చూద్దాము అన్నాడు. సో బయలుదేవతలు ప్రార్థించే వాళ్ళు ప్రార్థన చేస్తే ఏం చేసినారు చెప్పండి? బలిపీఠం పెట్టినారు, ఒక ఎద్దును వధించిన తర్వాత వారు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్న సమయంలో బయలుదేవత వచ్చిందా? రాలేదండి. దేవుని ప్రవక్తున్నాడు కాబట్టి అక్కడ రాలేదు. బయలుదేవత ఉంది లేదని కాదు, కానీ అక్కడ ఆ సమయంలో దేవుని దాసుడైన ఏలియా ఉన్నాడు కాబట్టి ఏం రాలేదు? బయలుదేవత రాలేదండి. మరి ఏమంటున్నాడు? ఏమని అపహాస్యం చేస్తున్నాడు? ఇంకా దారిలో ఉన్నాడేమో మీ దేవుడు, ఇంకా ప్రయాణం చేస్తున్నాడేమో మీ దేవుడు, మీ దేవుడు ఇంకా ఇప్పుడే పండుకోనున్నాడు, నిద్రపోతున్నాడేమో అని చెప్పి అపహాస్యం చేసినట్టుగా ఉంది. మరి మధ్యాహ్నం పొద్దున మొదలు పెడితే మధ్యాహ్నం అయిపోయింది, బయలుదేవత రాలేదు. మరి ఈ సమస్య వచ్చినప్పుడు చూడండి, ఏలియా ప్రవక్త ఏం చేస్తాడు? 30 నుంచి 35 వరకు ఒకసారి చదువుకుంటే మనకు తెలుస్తుంది. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండి అని జనులందరితో చెప్పగా, జనులందరూ అతని దగ్గరకు వచ్చి అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠంను బాగు చేసి. ఎవరు పడుకుంటారు? బయలుదేవతలు వాళ్ళు వచ్చి ఇదేం బలిపీఠము, ఇదేం గుడి, ఇదేం చర్చి అన్నట్టు కూడబడుతున్నారు కొంతమంది. అట్లనే అప్పుడు కూడా బలిపీఠం కూడబట్టినారు. మనకి ఇచ్చిన ఛాన్స్, బయలుదేవతకి ఇచ్చిన ఛాన్స్ అయిపోయింది. ఇప్పుడు ఛాన్స్ ఎవరికంటే ఏలియా భక్తుంది. ఏలియా భక్తుడు తన ప్రజలందరినీ పిలుచుకొని పడిపోయిన బలిపీఠాన్ని మళ్ళీ నిల్చోబెడతాడు. ఆమేన్, హల్లెలూయా. పడద్రోయబడిన యొక్క బలిపీఠాన్ని
కూర్చోబెట్టి ఏం చేస్తాడు చూడండి. 31వ వచనం, యెహోవా ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలునని వాగ్దానం పొందిన యాకోబు గోత్రములను లెక్కన 12 రాళ్ళను తీసుకొని ఆ రాళ్ళ చేత యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దాని చుట్టూ 2 మానిగల గింజలు పట్టునంత లోతుగా కందక ఒకటి తవ్వించి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఎన్ని గోత్రాలు ఉన్నాయి చెప్పండి ఇశ్రాయేలు ప్రజల్లో? 12 గోత్రాలు. ఆ 12 గోత్రాలు 12 రాళ్ళు తీసుకొని ఈ యొక్క బలిపీఠం దగ్గర పెట్టాడు. హల్లెలూయా. చూడండి ఇంకో మాట 33లో, కట్టెలను క్రమంగా పేర్చి ఎద్దును తునకలుగా చేసి. చూడండి నేటి తరంలో అంటే ఇక్కడ మా బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉన్నది. అంటే అపార్థం చేసుకునే వారు ఎక్కువైపోయినారు. బలిపీఠము బలి అర్పణ అనేది యెహోవా పేరిట ఎద్దుని మాత్రమే చేసేటువంటి వారు, మరో పశువుని చేసేటువంటి వారు కాదు. అది కూడా క్రోబిన ఎద్దుని క్రోబిన పొట్టేలుని చేసేటువంటి వారు. ఇక్కడ కూడా అదే రాయబడి ఉన్నది. క్రోబిన ఎద్దు కట్టెలు చేసి ఎద్దును తుణుకలుగా చేసి ఆ కట్టెల మీద నుంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్టెల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసం మీద కట్టెల మీద పోయుడని చెప్పాను. అది అయిన తర్వాత 2 మారు ఆ ప్రకారమే చేయడం అతడు చెప్పగా ఆ 2వ మారు అలాగే చేసిన 3వ మారును చేయమనగా ఆ 3వ మారును చేసింది. ఎన్నిసార్లు చేసినారు చెప్పండి? బలిపీఠం కట్టినారు, 12 గోత్రాలు రాళ్ళతో అమర్చినారు, సిద్ధం చేసినారు, కట్టెలు పెట్టినారు బలి అర్పణకి. ఆ కట్టెల మీద ఎద్దుని వధించి తునాతునకలు చేసి పెట్టినారు. మరి దేవుని యొక్క ప్రత్యక్షత రావడానికి ఎన్నిసార్లు నీళ్ళను పోయించాడు? ఎన్నిసార్లు పోయించినాడు? 3 సార్లు పోయించినాడు. పోయించేసిన అయిపోయిన దేవుడు వచ్చేస్తాడని అనుకోలేదు ఏలియా ప్రవక్త. ఏం చేసినాడు చూడండి. ఎక్కడ రాయబడిందంటే ఏలియా ప్రవక్త 38, 39 వచనాల్లో చూడండి. అతడు అలాగూ ప్రార్థన చేసిండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువు కట్టెలను రాళ్ళను పుట్టి దహించి కందకమందున్న నీళ్లు ఆరిపోచేసెను. అంతట జనులందరూ దాన్ని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడని యెహోవాయే దేవుడని కేకలు వేసరి. హల్లెలూయా. చూడండి బలిపీఠం కట్టినాడు, కట్టెల అమర్చినాడు, దహన బలిని ఇచ్చినాడు, బలి ఇచ్చినాడు. బలి అర్పణ కావాలి కదా, బలి అర్పణకి సిద్ధంగా ఉన్నాడు. ఆ బలిని దేవుడు స్వీకరించాలా లేదా? హల్లెలూయా. ఏలియా ప్రవక్త ప్రార్థన చేయగా యెహోవా అగ్ని ఆ యొక్క బలిపీఠం దగ్గరకు వచ్చింది. పచ్చిగా నీళ్ళతో నిండి ఉన్న ప్లేస్కి మంట వస్తా. ఇప్పుడు బలి అర్పణ చేయాలంటే ఏం చేస్తారు చెప్పండి? బలులు అంటే మన దాంట్లో లేవు. కొందరు ఆచారాలు కొందరు పాటిస్తారు కాబట్టి బలులు ఇస్తూ ఉంటారు. ఆ బలుల్లో కూడా అది ఎలా ఉంటుందంటే కిరోసిన్, పెట్రోల్, ఇంకేమైనా ఆయిల్స్ వేస్తేనే మంట వస్తుంది. నీళ్లు పోస్తే మంట వస్తుందా? 3 మార్లు నీళ్లు పోయే కాదంటే పచ్చని ఉంటుంది. అటువంటి సమయాల్లో దేవుని అగ్ని వస్తుంది. ఆ అగ్ని చేత నీళ్ళు ఆరిపోయి దహన బలి అర్పణ జరిగింది. హల్లెలూయా. యెహోవా పేరిట హల్లెలూయా. బయలుదేవత ఉన్నది, యెహోవా దేవుడు ఉన్నాడు. ఎవరు వచ్చినారు? ఏలియా ప్రవక్త ఉంటే యెహోవా దేవుని యొక్క ప్రత్యక్షత వచ్చింది. హల్లెలూయా. నీవు దేవునికి నిజంగా ప్రార్థన చేసినట్లయితే మన దేవుడిని నిద్రిస్తున్న దేవుడు కాదండి. నిన్ను కునుకడు నిద్రపోడు, ఎల్లప్పుడూ నిన్ను నన్ను కాపాడడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి ఏలియా ప్రవక్త వాళ్ళని ఏమైనా చెప్పండి, ఆయన యొక్క ప్రత్యక్షతను. మరి ఆయన బలి అర్పణ ఎవరు ప్రతిపాదిస్తే బలి అర్పణ దేవుడు వస్తాడా? లేదండి. దేవుని చేత ఏర్పాటు చేసుకున్న జనమై ఉండాలి, జీవుని చేత అభిషేకం పొందిన ప్రవక్తలై ఉండాలి, జీవుని చేత అభిషేకం పొందిన సేవకులై ఉండాలి. వారి చేతనే బలి అర్పణ ఎవరు వస్తారు చెప్పండి? యాజకులుగా కేటాయించిన వారు చేయటం వల్ల ఏమొస్తుంది చెప్పండి? బలి ఇస్తే బలి అర్పణలో దేవుడు ఆ బలిని స్వీకరిస్తాడు. 2 అర్పణలు ఇస్తారండి. కయ్యూను హేబేలు 2 అన్నదమ్ములే. ఒక కయ్యూను వచ్చేసి ఏం చేస్తాడు? తన పండిన పొలంలో కొంచెం ధాన్యం దాచుకుంటాడు, కొంచెం ధాన్యం పెడతాడు.
శ్రేష్టమైన తీసుకురాకుండా దేవునికి ఇన్ని గల పెట్టుకొని కొన్ని అర్పిస్తారు. మరి హేబేలు ఏం చేస్తాడు చెప్పండి? శ్రేష్టమైన కొమ్మిన పొట్టేలు ఉన్న పశువులన్నింటిలో మంచి పశువుని తీసుకొచ్చి పొట్టేలను తీసుకొచ్చి దేవుడికి ఇస్తాడు. ఎవరి అర్పణ దేవుడు తీసుకున్నాడు చెప్పండి? చెప్పాలి. హేబేలు యొక్క అర్పణ, హేబేలు యొక్క స్వరము పరలోకం వరకు చేర్చబడింది. హల్లెలూయా. అంటే పరలోకం వరకు చేర్చబడిన వ్యక్తి హేబేలు. హల్లెలూయా. బలి అర్పణ అంటే మీరు అప్పట్లో మరి ఆయన ఇచ్చిన బలులు అందరూ ఇస్తారు. మరి నైవేద్యాలు, ఇప్పుడు బలులు నైవేద్యములు యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఏమైంది? బలులు నైవేద్యాలను ఏమైనాయి? పట్టివేయబడ్డాయి. హల్లెలూయా. బలులు నైవేద్యములు నేను కోరిన వాడిని కాను. బలి అర్పణగా ఈ లోకానికి వచ్చింది యేసుక్రీస్తు వారు. గొర్రె పిల్లలు, నేను గొర్రెలకు మంచి కాపాడని అన్నాడు కదా. మరి బలియాగమైన దేవుడు యేసుక్రీస్తు వారు. ఆ బలి అర్పణ ద్వారా సర్వలోకానికి, సర్వలోకంలో ఉన్న పాపము ఈ యుగమందైన రాబోయే యుగమందైనను కలుగు పాపములకు విమోచన ఒకటే వ్యక్తి యేసుక్రీస్తు వారి వలన జరిగింది. హల్లెలూయా. పాప విమోచన అనేది క్రీస్తు వల్ల జరిగింది. నిన్ను నన్ను ఇప్పుడు కాపాడుతున్న వాడు యేసుక్రీస్తు. నిన్ను నన్ను ముందుకు నడిపిస్తున్న దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఇంకొక మాట చూసుకొని మనం ఊహించుకున్నాము. తిమోతిలకు రాసిన 2వ పత్రికలో ఒక మాట ఉంది. అంతకన్నా ముందు 121 కీర్తన 7-8 వచనాలు చూసుకొని ముందుకు వెళ్తాం. 121 కీర్తన 7-8. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరమును నీ రాకపోకలు యెహోవా నిన్ను కాపాడును. దేవుడు చూసినాడా? నిన్ను కాపాడుతా అంటున్నాడు. నీ ప్రాణాన్ని కూడా కాపాడుతా అంటున్నాడు. నువ్వు నమ్మితే దేవా నన్ను కాపాడు, మా తల్లిదండ్రులను కాపాడు, మా కుటుంబాన్ని కాపాడని నీ హృదయంలో మనసులో అనుకుంటే దేవుడు కాపాడుతాడంట. హల్లెలూయా. కాపాడుతానంటున్నాడు. నీ రాకపోతే యువర్ కమింగ్ అండ్ యువర్ గోయింగ్ ఈజ్ గాడ్ ఈజ్ గోయింగ్ టు ప్రొటెక్ట్. అంటే నీ రాకపోకలు అంతా కూడా దేవుడు ఏం చేస్తాడంట? నిన్ను కాపాడుతానన్నాడు. తిమోతిలకు రాసిన 2వ పత్రికలో ఒక మాట ఉన్నది, అమూల్యమైన మాట. ఈ మాట చూసుకొని ముందుకు వెళ్దాం. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట చూడండి. ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యములకు చేర్చినట్లు నన్ను రక్షించును. యుగములకు ఆయన మహిమ కలుగుగా. దేవుడు నిన్ను నన్ను ఎందుకు రక్షిస్తున్నాడు చెప్పండి? వై బి సేవ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటే టు ఎంటర్ ద ఎటర్నిటీ ఆఫ్ హెవెన్. అంటే ఈ లోకంలో నిన్ను నన్ను దేవుడు రక్షించి సంరక్షించి నరకమని ఊపిలోకి పడిపోకుండా సజీవుడైన యేసుక్రీస్తు రక్తం చేత రక్షింపబడి ఎందుకు? పరలోక రాజ్యానికి వెళ్ళడానికి. హల్లెలూయా. He prepared a heaven for us to enter into the heaven, to enter into the gates of heaven. జీసస్ సేవలు. ఎందుకంటే మన పరలోకానికి వెళ్ళడానికి దేవుడు ఆశపడుతున్నాడు. మనని ఆయన రాజ్యానికి మనం సిద్ధపరుస్తున్నాడు దేవుడు. పేతురు రాసిన 1వ పత్రికలో ఒక మాట ఉంది. స్వాస్యము, మన స్వాస్యం ఎక్కడ ఉన్నది? మన స్వాస్యం గురించి ఇక్కడ 1వ అధ్యాయం 5వ వచనం ఏమనుంది? కడవరి కాలమందు బయలుపరచబడటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్యము పరలోకమందు సిద్ధపరచబడి ఉన్నది. హల్లెలూయా. మన స్వాస్యం ఎక్కడ సిద్ధపరచబడి ఉన్నది? కడవరి కాలంలో మనల్ని కాపాడబడటం, మన విశ్వాసం ద్వారా మనం రక్షింపబడటం మన స్వాస్యము పరలోకమందు సిద్ధముగా ఉన్నది. ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట ఉన్నది, చూసుకొని ముగించుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 6వ వచనం. మీరు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, నీవు బయటికి వెళ్ళినప్పుడు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. ఆ రోజు నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు,
వెళ్ళినప్పుడు అంటే మనము మందిరానికి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా సరే, మన ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళినప్పుడే ఎప్పుడైనా వెళ్ళినప్పుడైతే మన ప్రార్థన జీవితంతో ఎప్పుడైతే ఉంటామో, ఆయన ఆజ్ఞలు ఆయన మాటలు ఎప్పుడైతే అంగీకరించి మనం జీవిస్తామో, ఆయన కట్టలు మన జీవితంలో ఎప్పుడైతే నెరవేర్చబడతాయో, ఆయన ఆజ్ఞ మన జీవితంలో ఎప్పుడైతే నెరవేర్చబడతామో, ఆయన మన మార్గం అంతట్లో ఆయన మార్గంలో మనం నడిచిన ఎడల, ఆయన మాటను మనం అంగీకరించిన ఎడల మనం ఏమవుతాం చెప్పండి? మనం బ్లెస్డ్ బై గాడ్. మనం వెళ్ళేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు లోపలికి బ్లెస్సింగ్ తోటి వస్తాం, బ్లెస్సింగ్ తోటి వెళ్తాం. హల్లెలూయా. దేవుడి కొన్ని మాటలను దీవించినాక దయచేసి అందరు కనిపించినట్లయితే ప్రార్థన చేసుకున్నాం వాక్యం గురించి. స్తోత్రం దేవా, మా రాజా, మా దైవమా, నీకు వందనం. స్తోత్రం తండ్రి. మా ఆప్తులైన వారు, మా బంధువులైనటువంటి వారు, ఈ లోకంలో ఉన్న అయ్యా నీ సన్నిధి ఆనందమైనటువంటి వారు నేటి తరములలో లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు తండ్రి. అయ్యా మరణిస్తున్నారు. మరణం అనేది నీ చేతిలో ఉన్నది, జన్మం అనేది నీ చేతిలో ఉంది తండ్రి. ఈ పోరాటంతో పోరాడిన అయ్యా ఈ లోకంలో 120 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చినాము. మోషే కాలం నాటికి వచ్చేసరికి 70-80 సంవత్సరముల వరకు అది ఆయుష్యము, నీ ఆయుష్యము అని నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. దేవా, మా రాజా, మా దైవం, మా తండ్రి, సౌలు రాజు చేసిన తప్పుకు సొంత నిర్ణయాలను బట్టి అతనికి మరణ శిక్షను విధించినావు తండ్రి. నీకు విధేయులుగా ఉండి పశ్చాత్తాపం పొందుకొని, పాప క్షమాపణ పొందుకొని, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ప్రార్థన చేసి పశ్చాత్తాపం పొందిన ఎడల మా మరణ దినమును మార్చడం నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. మరణ దినాన్ని మార్చగలిగిన దేవుడు తండ్రి. దావీదు విషయంలో మరణ దినాన్ని మార్చినావు తండ్రి. దేవా, నిష్క్రియ జీవితంలో 15 ఏళ్ళ ఆయుష్లో మరణ దినాన్ని మార్చగలిగినావు తండ్రి. నేటి తరంలో మా సంఘములు, మా మిత్రులు, మా యొక్క తెలిసిన వారు ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, వ్యాధి చేత ఎవరైతే బాధపడుతున్నారో తండ్రి, నీవు ముట్టుమును బ్రతికించుము దేవా. వారి పాపాన్ని వారు ఒప్పుకున్నట్లయితే వారిని విడిపించుము తండ్రి. నీవు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచే, రక్షించే పరలోక రాజ్యానికి సిద్ధపరుస్తున్నావు తండ్రి. రాజా, నీకు వందనం. స్తోత్రం. మమ్మల్ని కాపాడువాడు కుడుకడు నిద్రపోడు అని నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. అయ్యా, మేము వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మా ప్రాణాన్ని కాపాడుతానని నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. మా రాకపోకలు ఎదురు మమ్మల్ని కాపాడుతామని నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. నేను తరంలో ఇళ్లలో నుంచి బయటకు ఎక్కడికి వెళ్ళినా మన ఇంటికి క్షేమంగా వస్తామన్న గ్యారెంటీ లేదు తండ్రి. అయ్యా, మమ్మల్ని మేము కాపాడుకోలేము తండ్రి, మమ్మల్ని మేము రక్షించుకోలేము తండ్రి. మమ్మల్ని కాపాడుము దేవా, మమ్మల్ని రక్షించుము తండ్రి, మమ్మల్ని భద్రపరచుము దేవా. దేవా తండ్రి, ఏలియా ప్రార్థించగా నీ అగ్ని అభిషేక అగ్ని దహన బలి మీదకి వచ్చింది తండ్రి. అట్టి ప్రార్థన మా యొక్క సంఘానికి దయచేయండి, అట్టి ప్రార్థన మాకు దయచేయండి, అట్టి ప్రార్థన మా యొక్క దేశానికి, అట్టి ప్రార్థన ప్రపంచానికి దయచేయండి తండ్రి. నీ జవాబు పొందుకునే వారిగా దయచేయండి దేవా. నీ కృపా కనికరము సమాధానం దయచేయండి. మేము వెలుపడికి వెళ్ళేటప్పుడు, లోనికి వచ్చినప్పుడు అయ్యా దీవింపబడేటట్టుగా అట్టి దీవెన, అట్టి ఆశీర్వాదము, అట్టి నిరీక్షణతో ముందుకు కొనసాగింపబడుతూ నీ మాటలను అంగీకరించి, నీ ఆజ్ఞలను అంగీకరించి ముందుకు కొనసాగేటట్టు దయచేయమని, నీ సమాధానం మాకు దయచేయమని కోరుతూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ లేచి నిలిచినట్లయితే ఆరాధించుకుందాం. స్తోత్రం.